ప్రైజ్ ది లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. దేవుడు ఒక పారబుల్ చెప్తున్నాడు. అది ఒక ఉపద్ఘాతం లేదంటే కంపారిజన్. ఉంటే సూది బెజ్జంలో దూరగలదు కానీ ధనాశపరుడు పరలోక రాజ్యం చేరడని ఉంది. సో ఇది మన పాస్టర్లు ఏం చేస్తారంటే మనకు చెప్తుంటారు, కానీ యాక్చువల్గా ధనాశపరులు ఎవరు? ఇప్పుడు పాస్టర్లు అండ్ ఎల్డర్స్ అందరూ ఒక గ్యాంగ్ అయ్యి టైతుల రూపంలో, కానుకల రూపంలో వచ్చే డబ్బును ఎలాగ మనము స్వప్రయోజనానికి వాడుకోవాలన్న ప్లాన్స్ మీదనే వాళ్ళు ఉంటారు. తర్వాత చిన్న చర్చ్ ఉంటే పెద్ద చర్చ్ అని, పాత సామాన్ అంటే తీసేసి కొత్తవి కొందామని, అన్నిట్లో ఎంత లాభం మనకు వస్తుంది, నేను ఎంత వెనకేసుకోవచ్చు, ఇదే ప్లాన్. కానీ దేవుని వాక్యం ఎక్కడ, నశించిన గొర్రెలు ఎక్కడ, ఏమి చింత లేదు వీళ్ళకు. సో దేవుడు చెప్పడము పాస్టర్ల గురించే చెప్పాడు. ఎందుకంటే అంత ధనం మనకు కనబడదు, ఒక్కొక్కరు ఇంత పోగేసుకోలేము. కానీ చర్చిలో అయితే చాలా పోగవుతుంది. ఒక్కొక్కరు కొంచెం కొంచెం వేసినా కూడా అది ఎక్కువ అయిపోతుంది. సో ఆ ధనాన్ని చూడగానే ఎలాంటి వారైనా కూడా చెదిరిపోతారు. అందుకే దేవుడు సన్యాసి లాంటి వాళ్ళను పాస్టర్లలాగా ఉంటే బాగుంటుందని పౌలు భక్తుడు చెప్పడం జరిగింది. అంటే ఏంటి, ఆ ధనం చూసి వాళ్ళు చెదిరిపోవద్దు, వాళ్ళకి ధన ఆశ ఉండకూడదు పాస్టర్లకు. కానీ మన పాస్టర్లు ఎలా ఉన్నాడంటే భయంకరమైన ధనాశపరులు, ఎంత ఇచ్చినా వాళ్ళకి సరిపోదు. అయితే ఈ ఒంటే సూది బెజ్జంలో దూరగలదు కానీ ధనాశపరులు పరలోక రాజ్యం చేరరంటే మన పాస్టర్లు పరలోక రాజ్యం చేరరు. ఎందుకంటే వాళ్ళకు భయంకరమైన ధనాశ. క్రిస్మస్ వస్తుందంటే వాళ్ళు లేచి కూర్చుంటారు, ఎంతెంత పోగేసుకోవాలి, ఎంతెంత ఖర్చు చేపియాలి, ఏమేమి కొత్త కొత్త ప్రోగ్రామ్స్ చేయాలి. సో అంతా కూడా వాళ్ళు మనీ మైండెడ్, వాళ్ళు లవర్స్ ఆఫ్ మనీ. కాబట్టి వాళ్ళకి పండుగలు ఇవన్నీ ఎంతో ధనలాభం ఉంటుంది. కాబట్టి దే ఎంకరేజ్. అసలు ఈ పండుగలని బైబిల్లో లేనే లేవు. చీటికి మాటికి ఫంక్షన్స్ చేసుకుంటా, ఇళ్ళల్లో కూడికలు పెట్టుకుంటా, ఆ కానుకలు తీసుకుంటా, ఇవ్వకుంటే వాళ్ళని బెదిరించి మరీ తీసుకుంటా. సో భయంకరమైన ఒక రౌడీయిజం, ఒక గుండాయిజం, ఒక హఫ్తా వసూలి, ఆ టైప్లో పాస్టర్లు తయారయ్యారు. కాబట్టి మీరు ఆ పాస్టర్లకి ఏ మాత్రం భయపడని అవసరం లేదు. ఆ పాస్టర్లు సీదా నరకానికే పోతారని ప్రభు తన వాక్యంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఎవరికి భయపడాలా? మన పాస్టర్లకు కాదు, మనం దేవునికి భయపడాలా, దేవుని చిత్తంలో మనం ఉండాలా. ఇలాంటి పాస్టర్లను మనం ఎదిరించాలా, వాళ్ళకి లోబడకూడదు. దేవుడు మనకంత ధైర్యం ఇచ్చును గాక. ఆమేన్.